ఫ్రెండ్స్, రోజు మొత్తం మనం యాక్టివ్గా ఉండాలి అంటే ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు అనేది మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనం వారంలో 3 నుంచి 4 రోజులు ఇలా తీసుకుంటే మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మరి అవేంటో చూద్దాము. వీటిల్లో వేసుకునే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మనకి అన్నీ హెల్తీవే. ముందుగా సన్ఫ్లవర్ గింజలు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలను వేసుకుంటున్నాను. మనకి ముందుగా సన్ఫ్లవర్ గింజల్లో విటమిన్ సి అండ్ విటమిన్ ఇ అనేది ఎక్కువగా ఉంటుంది. సెలీనియం మరియు కార్బన్ కలిగి ఉంటుంది. ఇవి న్యాచురల్గా యాంటీ ఆక్సిడెంట్స్ని కలిగి ఉంటాయి. గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. గుమ్మడి గింజలలో ఉండే మెగ్నీషియం వల్ల రక్తపోటు అనేది కంట్రోల్లో ఉంటుంది. వీటిలో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. మరియు పుచ్చగింజల్లో మనకి విటమిన్ ఇ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి ఏజ్ వల్ల వచ్చే ముడతలను కూడా తగ్గిస్తుంది. ఫ్లక్స్ సీడ్స్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం తక్కువ. నువ్వులలో మనకి కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పాలతో పోలిస్తే మరి 7 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది కాబట్టి నువ్వులను అయితే నేను తీసుకుంటున్నాను. తర్వాత ఒక గిన్నె పెట్టేసి 50 గ్రాముల వరకు పాలను వేసుకున్నాను. తర్వాత ఈ పాలు అనేది కాస్త మరిగేలోపు మనం ఒక 4 స్పూన్ల వరకు ఓట్స్ని తీసుకొని వాటర్ వేసేసి నానబెట్టుకోవాలి. తర్వాత మనం ఇంకొక గిన్నెలోకి అయితే నీళ్ళని తీసుకోవాలి. నీళ్ళని తీసుకొని దీంట్లోకి సబ్జా గింజలను అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇది సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా సబ్జా గింజలు అనేది మనం ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. ఎందుకంటే మన బాడీకి అనేది వేడి చేయకుండా కూల్గా ఉంచడం కోసం సబ్జా గింజలు ఉపయోగపడతాయి. ఓట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, ఈ విధంగా మనం పాలనేవి మరిగిన తర్వాత నానబెట్టుకున్నటువంటి ఓట్స్ని వేసేసి బాగా ఇలాగా ఉడికించుకోవాలి. కొద్దిగా అన్ని టేస్ట్లు బ్యాలెన్స్ అవ్వడం కోసం కొద్దిగా ఉప్పును వేసుకుంటున్నాను. స్వీట్గా కావాలి అంటే మాత్రం బెల్లం వేసుకోండి. బెల్లం పొడిని కానీ బెల్లాన్ని తురుముకొని కానీ వేసుకోండి. హనీ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా మనం మొత్తాన్ని కలిసిన తర్వాత దీన్ని దింపేసుకొని ఇప్పుడు కాస్త చల్లారనివ్వాలి ఈ మిశ్రమాన్ని. చల్లారిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని అయితే దీంట్లోకి వేసుకోవాలి. తర్వాత కాస్త కిస్మిస్లను వేసుకుంటున్నాను. తర్వాత నానబెట్టుకున్నటువంటి బాదం పప్పును వేసుకుంటున్నాను. తర్వాత నానబెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా వేసుకుంటున్నాను. ఇలాగా అన్నింటినీ వేసేసుకొని మార్నింగే మనం తినడం వల్ల మన బాడీకి కావలసిన విటమిన్స్, మినరల్స్, పోషకాలు అన్నీ అంది మన బాడీ అనేది యాక్టివ్గా ఉంటుంది. మనం ఏ పని చేసుకున్నా నీరసం అనేది రాకుండా ఉంటుంది. సమ్మర్లో మనకి కాస్త బాడీ అనేది నీరసపడినట్లు అనిపిస్తుంది. అలాంటప్పుడు తప్పకుండా మీరు వారంలో 3 నుంచి 4 సార్లు కనుక ఈ బ్రేక్ఫాస్ట్ని తిని చూడండి. మార్నింగ్ మనం ఏదైనా జ్యూస్ తాగేసి ఇలా గనక బ్రేక్ఫాస్ట్ తీసుకున్నట్లయితే మనకి చాలా ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటుంది. మరి ఇంత సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అనేది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.